మీ పేరు సార్? ఎప్పుడు మీ పేరు అడగలేదు, మీ పేరు చెప్పండి. నేను మైనంపాటి మురళీకృష్ణ శర్మ. కృష్ణ శర్మ గారు. ఓకే సార్, రేపు మన వైఎస్ రాజశేఖర్ గారి 16వ వర్ధంతి జరగబోతుంది. ఇంకా జనాల్లో ఆయన గుర్తుండారంటారా? ఏమంటారు మీరు? వైఎస్ రాజశేఖరరెడ్డి అనేటువంటి ఆయన తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నాడు, అది వాస్తవం, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా మొత్తం విశాల ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలించారు. కాబట్టి ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు ఎంతో సహాయమైనాయి. కాబట్టి ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నాడు. దీనికి నిదర్శనం ఏంటంటే అనేక ప్రాంతాల తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కూడా నివాళులు అర్పిస్తారు, ఏ పార్టీలో ఉన్నాడు కూడా. ఓకే సార్, రుణమాఫీ రైతులకి జరిగిందంటారా 2004లో? అవునండి, వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అధికారంలో రాకముందు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలో కూడా రుణమాఫీ అనేటువంటిది ఒకటి. చాలా మంది ఏమనుకున్నారంటే ఇవన్నీ పాజిబుల్ కాదు అని చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏంటంటే తాను మడమ తిప్పను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా రైతుల యొక్క కష్టాలు ఏంటంటే ఆయన స్వయంగా తెలుసు. ఆయన కూడా రైతు ప్రాంతం నుంచి, విలేజ్ నుంచి వచ్చిన ఆయన కాబట్టి నిజంగా రైతులు ఎటువంటి కష్టాలు పడతారు, వాళ్ళ నిజమైన సమస్యలు ఏంటని ఆయన తెలుసు. కాబట్టి ఈ యొక్క అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు అప్పుడు రైతులు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు రైతులకు రుణమాఫీ చేస్తానని. చాలా మంది చేయరు అనుకున్నారు, ఎందుకంటే ఈ యొక్క రాజకీయ నాయకులు అనే వాదన చేస్తారు, చేయరు. కానీ దమ్మున్నటువంటి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు, ఆయనకు అంత దమ్మున్న వ్యక్తి. ఆయన తను వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా రైతుల రుణమాఫీ కూడా చేశారు. ఓకే సార్, ఆయన ఒక డాక్టర్ గా ఒక గుండె నొప్పి అనేది అప్పట్లో చాలా మంది చనిపోయారు. సర్జరీ చేయించుకోవాలంటే 14 లక్షలు 15 లక్షలు అయ్యాయి. వాటిని తగ్గించి 2 లక్షలకే ఆరోగ్యశ్రీ ద్వారా చేపించారని అంటున్నారు. నిజమేనా సార్? అది నిజమే. ఎందరో ప్రాణాలని కాపాడిన ఈ యొక్క గొప్ప ఆరోగ్య ప్రధాని వైఎస్ రాజశేఖరరెడ్డి గారు. ఎందుకంటే అంతకుముందు పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కంటే ముందు చాలా మంది చిన్నపిల్లలకు కానీ ఈ యొక్క గుండెలో చిల్లులు పట్టము, ఇంకా అనేక రకమైన హృదయ సంబంధమైనటువంటి రోగాలు రావటం, కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ ఉండేవి, కాలేయము, మరికొన్ని శరీరంలో భాగాలు లోపల ఈ యొక్క ఇబ్బందికి గురైనప్పుడు వాటికి ఖర్చు ఎలా ఉంటుందని కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. సాధారణ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కర్మ అనుకుని వదిలేసేవాళ్ళు. కొంతమంది బతికినంత కాలం బతికి చనిపోయేవాళ్ళు. కానీ ఇటువంటి సందర్భాన్ని గమనించినటువంటి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కూడా తాను ఎంతో ఆలోచించి దీనికి పరిష్కారం చేయాలి, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టాడు. అది వైఎస్ రాజశేఖరరెడ్డి గారి యొక్క ఘనత. అది దాని ద్వారా ఏంటంటే ఈ యొక్క గుండెలో చిల్లులు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆపరేషన్ చేయించాడు. ఇంకా అనేక రోగాలకి కూడా ప్రభుత్వం ద్వారా ఈ పేదవాళ్ళకి ఈ యొక్క వైట్ రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉంటాయో నిజమైనటువంటి పేదవాళ్ళకి కూడా, అంతకుముందు వాళ్ళు అసలు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళడానికే భయపడేటువంటి సాహసం చేయనటువంటి పేదవాళ్ళు కూడా ఈ రోజున ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇక గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్లు కానీ, శరీరం లోపల ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి భాగాల ఆపరేషన్లు కానీ చేయించుకుంటున్నారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం. ఓకే సార్, అలాగే 108 కూడా ఆయనే తెచ్చారు అంటున్నారు సార్. ప్రతి పల్లెటూరుకి వెళ్ళేటట్టు ఆయనే చేశాడు అంటున్నారు. నిజమేనా సార్? అది 108 ని డెవలప్మెంట్ చేశారండి. 108 పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కాదు, సత్యం రామలింగరాజు గారు పెట్టారు 108 అనేటువంటిది. ఆయన సత్యం కంప్యూటర్స్ యొక్క అధినేత. ఆయన రామలింగరాజు గారు అనేటువంటి ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి చాలా అద్భుత స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా సాఫ్ట్వేర్ రంగం డెవలప్మెంట్ కి ఆయన ఒక కారకుడు. ఆయన వల్లనే బిల్ గేట్స్ గారు కూడా ఇండియాకు రావడం జరిగింది. సో ఆయన పెట్టారు అది 108 అనేటువంటిది. కానీ ఏంటంటే ఆయన కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాత్రమే. దానివల్ల ఏంటంటే ఆయన కొంత పరిమితిలో మాత్రం చేయగలిగాడు, చాలా లిమిట్స్ లోబడి. ఎందుకంటే జాతీయ రాష్ట్ర స్థాయిలో చేయడం మామూలు విషయం కాదు, ఒక మామూలు వ్యక్తి చేయలేడు. అది ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయినా రాష్ట్ర స్థాయిలో చేయలేదు. అటువంటి సందర్భాల్లో ఏంటంటే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో తాను ఈ యొక్క 108 అనేటువంటి దాన్ని గమనించడాను, దాని విధానాలు ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ గమనించిన తర్వాత ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ అని అనిపించింది. వెంటనే కూడా దాన్ని ప్రభుత్వ ఆధీనంలో తీసుకున్నాడు ఆయన. ఈ యొక్క 108 అనేటువంటి దానికి కూడా ప్రభుత్వ సహాయం కూడా చేసి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా, ఆంధ్రప్రదేశ్ లో ఈవెన్ తెలంగాణలో కూడా ఉంది అది, ప్రతి గ్రామంలో కూడా అనేక రకాల పట్టణాల్లో అన్ని చోట్ల కూడా ఈ యొక్క 108 అంబులెన్స్ ని ఏర్పాటు చేశారు. అది ఉచిత సేవ, నిజంగా అద్భుతమైనటువంటి విషయం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అది ఒక మినీ హాస్పిటల్.
108 అనేటువంటి మినీ 108 అంబులెన్స్ అనేది మినీ హాస్పిటల్ లా ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరైనా సరే యాక్సిడెంట్ అయి పడిపోయినా, అనారోగ్య సమస్యతో పడిపోయినా సరే వాళ్ళకి ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు వస్తారు. ఆ వ్యాన్ లో వాళ్ళు ఇమీడియట్ గా కూడా పేషెంట్ కి ఆక్సిజన్ పెట్టడం కానీ, కొంత ప్రైమరీ కూడా రోగికి సహాయం చేస్తారు. ఈ విధమైనటువంటిది మినీ హాస్పిటల్ లాగా ఉంటుంది. వెంటనే కూడా కొన్ని లక్షల మంది ఈ రోజు ప్రాణం పోసింది 108 అనేటువంటిది. ఇది కూడా వైఎస్ రాజశేఖర గారి ఘనత అని కూడా చెప్పొచ్చు. ఓకే సార్, అలాగే ఇంజనీరింగ్ అంటే భయపడే వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకు వెళ్ళాలంటే లక్షలు పెట్టాలి అనే ఫీలింగ్ ఉన్న టైంలో ఇంజనీరింగ్ ప్రతి సామాన్యుడు, ప్రతి పేదవాడు చదివేటట్టు చేశాడని అంటున్నారు సార్. నిజమేనా సార్ అది? అవునండి, నిజమే. అది అంతకు ముందెలా ఉండేదంటే ఈ యొక్క రీఎంబర్స్మెంట్ పథకం అనేటువంటిది మొదటి నుంచి కూడా తెలిసినదే. కానీ కొన్ని పరిమిత వర్గాలకు ఉండేది. ఎస్సీ ఎస్టీలకి, మైనారిటీస్ కట్లా అందులో కూడా కొన్ని లిమిటెడ్ వాళ్ళకు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అనేక బీసీ కులాలకు కూడా, ఇంకా అర్హులైనటువంటి పేదవాళ్ళకు కూడా రీఎంబర్స్మెంట్ వచ్చేటువంటి విధంగా కూడా డిజైన్ చేశారు ఆయన. దానివల్ల ఏంటంటే ఎన్నో లక్షల మంది కూడా ఇంజనీరింగ్ చదివారంటే ఈ రోజున దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కారణము. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ఈ యొక్క ఫీజు కూడా రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కూడా చదవడానికి సాధ్యపడింది. ఒకప్పుడు అత్యంత పేదవారైనటువంటి వాళ్ళు, ఇంకా దుర్భరమైన పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఫీజు కట్టలేక ఎంతో దిగులతో ఇతర వృత్తుల్లో దిగి చాలా బాధగా పడేటువంటి విద్యార్థులు కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమానే వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ లో చేరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఎంతో మంది అమెరికా కూడా వెళ్ళారు. చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క కృతజ్ఞత ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపిస్తారు. ఇవన్నీ ఎంత గొప్ప పథకాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, 108 పథకం అయితేనేమి, ఆయన తరువాత కూడా అనేక ప్రభుత్వాలు మారుతూ వచ్చినా సరే ఎవ్వరు కూడా పథకాలు టచ్ చేయడానికి ధైర్యం లేదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పతనం. అది ఇప్పుడు కూడా తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అటు సైడ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు అంత బలంగా జనంలోకి వెళ్ళున్నాయి. దానిని ఎవ్వరు తీసేటువంటి ధైర్యం చేయలేకపోయారు. ఇప్పటికి కూడా 108 అమల్లో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రలో కూడా ఉంది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ కూడా ఉంది. ఈ క్రెడిట్ మొత్తం మటుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికే వెళ్తుంది. ఆ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పటికి కూడా ఆయనకు ఉంటాయి. ఓకే సార్, రేపు ఆయన వద్దంతే ఆయనకి, ఆయన కుటుంబానికి మీరు ఏం చెబుతారు సార్ ఇప్పుడు ప్రెసెంట్? అవునండి, ఆయన వర్ధంతి సందర్భంగా సాధారణంగా ఇప్పుడు ఇడుపులపైకి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆయన ఎముకలు కూడా దొరకలేదు పూర్తి స్థాయిలో. కానీ ఆ యొక్క ప్రదేశాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంగా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబం భావిస్తున్నారు. ఈవెన్ ఆయన తీసుకెళ్లి ఒకసారి సమాధి చేసినప్పుడు కూడా అక్కడే కూడా సమాధి లాగా ఏర్పాటు చేసి వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసి ఆ ప్రదేశాలలో కూడా వీళ్ళు నివాళులు అర్పించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ వెళ్తారు, విజయమ్మ గారు, వాళ్ళ బంధువులు మిత్రులు అందరూ కూడా. ఆ ప్రాంతం ఇప్పుడు ఒక తీర్థ స్థలం లాగా అయిపోయింది. అనేక మంది వైఎస్ అభిమానులు కూడా ఆ యొక్క తీర్థయాత్ర చేసినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధాన ప్రాంతంకి వెళ్తారు. అక్కడ నివాళులు కూడా అర్పిస్తూ ఉంటారు. ఆయన కుమార్తె షర్మిల గారు కూడా తన యొక్క భర్తతో కలిసి వెళ్తారు, అక్కడ నివాళులు కూడా అర్పిస్తూ ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళ కుటుంబంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఏమైనా వైరుధ్యాలు కూడా పోయి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి కూడా ఉండి ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నివాళులు కూడా అర్పిస్తారు అని కూడా అందరూ కూడా భావిస్తారు. ఓకే సార్.